తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీకి చెందిన దళితులపై దాడులు చేస్తున్నారని, పార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోతుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. నగరంలోని సంఘ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంతనూతలపాడు మండలం పేర్లమిట్ట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి వివరం గోవింద్ పై అదే గ్రామానికి చెందిన ఈదర విష్ణువర్ధన్ దాడి చేసి అవమానంకు గురిపరిచారని అన్నారు. గోవింద్ వాళ్ళ కుటుంబ సభ్యులకు రక్తపు గాయాలై ఒంగోలు జీజీహెచ్ లో చికిత్స పొందారని, పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు అగ్రకులస్తులపై పెట్టకుండా ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈదర విష్ణువర్ధన్ ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో దేశం దళితులపై పచ్చ చొక్కాల ఉగ్రదాడిలాగా అగ్రకులాల దాడి జరుగుతుంది. దీనికి నిదర్శనమే వివరం గోవింద్ అని తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ మెంబరు, అందరికీ సుపరిచితుడు. ఇతనికి పానమెట్టలో పొలం ఉంది. సర్వే నెంబరు 529/1Aలో 78 సెంట్లు ఉంది. అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న కూడా ఉంది. ఈ భూమిని ఇతను సాగు చేసుకున్నాడు. ఇతనికి ఆన్లైన్ ఎక్కిచ్చారు. అదేవిధంగా పాస్ పుస్తకం ఉంది. కానీ పాస్ పుస్తకం ఉంది కానీ ఇతను సాగు చేసుకుంటున్న భూమిని అదే గ్రామానికి సంబంధించిన కమ్మ కులస్తుడు, తెలుగుదేశం పార్టీ చెందిన నాయకుడు విష్ణువర్ధన్ అనే అతను ఇతను మీద దాడి చేసి 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున ఇతను పొలంలో ఉంటే ట్రాక్టర్ తోటి వచ్చి ఇతని పొలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేసి ఇతన్ని కొట్టడం జరిగింది. ఇతని మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఇతను అంతకుముందు కూడా భూమిని ఆక్రమించబోయాడు. అయితే ఈ ఘటన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. చేరిన తర్వాత అప్పుడు జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు కూడా ఆకస్మికంగా ఆయన వేరే పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు అడిగిన ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అతని మీద కేసు కట్టారు. కానీ అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టలేదు. కేవలం కొట్టారు. ఇతను కొడుకుని స్పాట్లో ఇద్దరిని కొట్టడం జరిగింది. ఇద్దరిని కొట్టినా కానీ సాధారణమైన కేసు కట్టారు. తర్వాత ఇతని మీద మళ్ళీ కౌంటర్ కేసు కట్టారు. అతను కొట్టినట్టు అతను హాస్పిటల్లో చేరి గాయాలు లేకపోయినా కానీ అధికార బలంతో అతని మీద మరలా కేసు కట్టడం జరిగింది. అది 785 ఇతని మీద కేసు కట్టింది. 783 ఇతని మీద కేసు కట్టింది. అతని మీద ఇతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మీద అతను కేసు పెట్టారు. మళ్ళీ హాస్పిటల్ జరిగి గాయాలు లేకపోయినా అంటే కొట్టి మళ్ళీ వాళ్ళే కేసు పెట్టారు. ఇప్పుడు 2 కేసులు కౌంటర్ కేసులు అంటున్నారు డిఎస్పీ. ఈ కేసు విచారణ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్ గారికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అప్పచెప్పడం జరిగింది. దీని మీద నిన్ననే ఆయన విచారణకు పోయారు. ఇంకా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. అంటే సర్పంగాని తన పిల్లల్ని తానే తిన్నట్టు తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళు, ఈయన సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మండలాధ్యక్షుడు చేశాడు, సంతనూతలపాడు జెడ్పీటీసీ మెంబర్గా చేశాడు. ఈ రోజుకి ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతో అందరితో కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు కుమార్తెలైన పురంధేశ్వర పార్టీ మారిందో కానీ వీళ్ళు మానవులు పార్టీ మారల. పాపం వీళ్ళు అట్టానే ఆడే ఉండరు తెలుగుదేశంలో. కానీ తెలుగుదేశంలో ఉన్నా కానీ అధికారంలో ప్రతిపక్షంలో ఉంటే కొడితే వేరు. అధికారంలో ఉన్నప్పుడే ఈయన భూమిని కబ్జా చేయడానికి అదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పచ్చ చొక్కా నాయకులు ఈ మీద దాడి చేశారు. వెంటనే వాళ్ళని ల్యాండ్ గ్రాబింగ్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే పొరుగు మరింత పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి వీళ్ళకి లేదా అంటే దళితులకి పరువు లేదా, మర్యాద లేదా? డైరెక్ట్గా అవమానించినా కానీ ఇలా ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లు, ఎస్ఎస్టీ సెక్షన్లు ఏమైనా రావా? కాబట్టి అంటే ఇంకా కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కేసులు పెడుతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. కానీ సినిమా యాక్టర్లకు ఉన్న విలువ వీళ్ళు ప్రజాప్రతినిధులు, దళితులకి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి లేదా? తెలుగుదేశం పార్టీ
ఇదే విధంగా కులవిక్ష చూపిస్తుంది. అంటే దళితులకు అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులకు కూడా న్యాయం చేయటం లేదు, అవమానిస్తుంది. అదే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.